లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెలరేగినటువంటి ఈ హింస ప్రస్తుతం సద్దుమణుగుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు కూడా తీసుకుంటోంది. అర్ధరాత్రి ప్రధానమంత్రి వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే ఒక కఠినమైనటువంటి బిల్లుని తీసుకురాబోతున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించి మరింత విశ్లేషణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు విశ్లేషకులు కట్టా కార్తీక్. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్కారం. కార్తీక్ గారు, 26 రోజులుగా దీక్ష చేశాడు సోనం వాంగ్చుక్. ఆయన నిన్న రాత్రే కేంద్ర మంత్రులు ఆయన కలవటం, లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాత దీక్షను కూడా అతను విరమింపజేసిన పరిస్థితుంది. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి వేగంగా చర్యలు తీసుకున్న పరిస్థితుంది. అంటే ఇదంతా చూసిన తర్వాత ఎప్పుడూ కూడా చూడనటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి. ప్రధానమంత్రి ఏ రోజు కూడా అర్ధరాత్రి సమయంలో ఒక వీడియోని హుటాహుటిన రిలీజ్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అది జరిగింది. తర్వాత కేంద్ర మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి కాక్రోచ్ జనతా పార్టీ అసలు పార్టీయే కాదు, అంటే సోషల్ మీడియా పార్టీ, అది రెగ్యులర్ పార్టీ కాదు, పెద్ద ఎత్తున యువతను సమీకరించి ఇంత ఆందోళన చేసిన నేపథ్యంలో ఏమన్నా భయపడ్డదా? ఇది పక్క దేశాల్లో జరిగిన ఘర్షణలు మనం చూసాం, యువత రోడ్ల మీదకి వస్తే ఎట్లా జరిగిందో. సో అలాంటి పరిస్థితి ఇక్కడే రాబోతుందని చెప్పి ఏమైనా ఊహించి భయపడిపోయి ఇంత వేగంగా చర్యలకు దిగిందా? ఎలా అర్థం చేసుకోవాలి? పక్క దేశాలు వేరు, భారతదేశం వేరు. అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడుండే పరిస్థితులు వేరు. ఇక్కడ మన యువతకు ఉండే మెచ్యూరిటీ వేరు, అక్కడ వాళ్ళకు ఉండేటువంటి మెచ్యూరిటీలు వేరు. ఈ రెండింటిని పోల్చొద్దు. రెండోది, కాక్రోచ్ జనతా పార్టీ నువ్వు అన్నట్టుగా సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ. ఇప్పటి వరకు దానికి ఏం ఫుల్ టైం నిర్మాణం లేదు, దానికి ఒక సిద్ధాంతం లేదు, దానికి ఒక రూపం లేదు. అయినా సరే ఆ పార్టీ పిలుపునిస్తే వేలాదిగా యువత ఢిల్లీకి తరలి వచ్చారు. కారణం ఏంటంటే ఒక డిమాండ్. పేపర్లు లీక్ అవుతున్నాయి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ కావటం వల్ల ఆ ఎగ్జామ్ని రద్దు చేశారు. తర్వాత మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెట్టారు. ఆ పాత ఎగ్జామ్ని రద్దు చేసి కొత్త ఎగ్జామ్ పెట్టడం వల్ల కొంతమంది యువత మానసిక ఆందోళనకు లోనై చనిపోయారు. సో వీటికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా, ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా, చెప్పలేదు. మిగతా రాజకీయ పార్టీలు అడగాలి కదా, అడగలేదు. అంటే అడగాల్సిన వాళ్ళు అడగలేదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు. కాముగా ఆ ఎగ్జామ్ని రద్దు చేశారు, మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టారు, దానికి రిజల్ట్ ప్రకటించారు. ఇదేంటి, ఈ దేశంలో ఏం జరుగుతుంది? అంటే ఈ దేశ ప్రజలంటే అంత చిన్న చులుపున అని చెప్పేసి యువత రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం స్టార్ట్ చేసింది. ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో పుట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలోనే యువత రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడం స్టార్ట్ అయింది. మామూలుగా అందరూ తక్కువ అంచనా వేశారు, కేంద్రం కూడా చాలా తక్కువ అంచనా వేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చలో పార్లమెంట్ కూడా ఏముంది, ఒక 10,000 మంది వస్తే చాలా గొప్ప అనుకుంది. కానీ చాలా పెద్ద ఎత్తున ఊహించిన దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ జనాలు వచ్చేసరికి కేంద్రం కూడా కంట్రోల్ చేయలేకపోయింది, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అంటే యువత ఇంత పెద్ద ఎత్తున మూమెంట్లోకి వస్తుందని అనుకోలే. అంటే యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది అనేది ఒప్పుకోవచ్చా? ఖచ్చితంగా యువతలో అసంతృప్తి ఉంది. దానికి కారణాలు రకరకాలు. వాటిని ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా అడ్రస్ చేయలేకపోతున్నాయి. అపోజిషన్ పార్టీలేమో వాళ్ళ తరపున పోరాడలేకపోతున్నాయి, ప్రభుత్వం ఏమో వాళ్ళ సమస్యలను వినట్లేదు, పరిష్కరించట్లేదు. ఇవన్నీ రకరకాల కారణాల ఫలితంగా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చిన మాట వాస్తవం. అయితే సరే, వచ్చారు, సంతోషం. ప్రజా పోరాటాలు మనం ఎక్కడైనా సపోర్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ప్రజల మనోభావాన్ని మనం ఎక్కడైనా గౌరవించాల్సిందే. నో డౌట్, వచ్చిన దానికి మన సంతోషమే. కాకపోతే ఆ ఉద్యమం ఒక దశగా జరుగుతుందా, దారి తప్పుతుందా, ఇది మనం ఆలోచించాలి. ఒక మోడీ ప్రభుత్వాన్ని భయపెట్టిన రెండే ఉద్యమాలు ఇప్పటి వరకు. ఒకటి రైతుల ఉద్యమం, ఇప్పుడు విద్యార్థి ఉద్యమం. ఈ రెండు ఉద్యమాలే మోడీ ప్రభుత్వాన్ని భయపెట్టగలిగాయి. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చి ప్రధాని అయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పుష్కర కాలంలో మోడీ గారిని కొద్దిగా కదిలించినటువంటి ఉద్యమాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ రెండు ఉద్యమాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రజా ఉద్యమాన్ని, అంటే అపోజిషన్లో ఉందే తప్ప ఈ లెవెల్లో ఏ ప్రజా ఉద్యమాన్ని నిర్మించలేదు, మోడీని కదిలించేంత ఉద్యమాన్ని అసలు నిర్మించలేదు. కానీ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ రెండు ఉద్యమాలు ప్రభుత్వాన్ని కదిలించగలిగాయి. మొదటిది మనం చెప్పుకోవాలి రైతుల ఉద్యమం. మనకు అన్నం పెట్టే అన్నదాతల ఉద్యమం. వాళ్ళు మనకు అన్నం పెట్టేవాళ్ళు, కానీ అన్నాలు మానేసి రోడ్ల మీద కూర్చున్నారు.
తిండి తిప్పలు లేక వర్షానికి తడిశారు, చలికి వణికారు, ఎండకి ఎండారు, కానీ రోడ్డు మీదే కూర్చున్నారు. నెలల తరబడి కూర్చున్నారు. వాళ్ళు అలా ఉండేసరికి ప్రభుత్వం కదలక తప్పలేదు. కాకపోతే వాళ్ళ డిమాండ్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. రైతు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. అవి నల్ల చట్టాలని పేరు పెట్టారు వాటికి. ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి. అండ్ రైతులకి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు రెండే డిమాండ్లు. ఎవరు రాజీనామా చేయమని అడగలే అక్కడ. రెండే డిమాండ్. వాళ్ళకి ఆ చట్టాలు వ్యతిరేకం, చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. రెండోది ప్రభుత్వం ప్రజలకి అంటే రైతులకు క్షమాపణ చెప్పాలని అడిగారు. రైతు అనుకూల విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం ఒప్పుకుంది. మోడీ గారు క్షమాపణ చెప్పారు. మొదటిసారి మోడీ గారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి క్షమాపణ చెప్పారు. అది రైతు ఉద్యమం. కానీ ఈ విద్యార్థి ఉద్యమంలో నా కంప్లైంట్ అనేది ఏంటంటే ఇవాళ రెండో దశ చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ మంత్రులతోటి రెండో దశ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక దశ అయిపోయింది, 20 తారీఖు అయిపోయింది. ఇప్పుడు సెకండ్. ఇప్పుడు 3 డిమాండ్లు. అప్పుడు 3 డిమాండ్లు, ఇప్పుడు 3 డిమాండ్లే. మొదటి డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండో డిమాండు చనిపోయినటువంటి కుటుంబాలకి కోటి పరిహారం, ఒక్కొక్క కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి. ఇది జెన్యూన్ డిమాండ్. మూడో డిమాండు విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి. ఒకప్పుడు ఈ మూడో డిమాండ్ ఏమున్నదంటే వాంగ్ చుంగుని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అతన్ని విడుదల చేయాలని ఉండేది 20వ తారీఖు అప్పుడు. ఇప్పుడు అది మారి కొద్దిగా విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి. ఓకే, ఇది కూడా జెన్యూన్ డిమాండ్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ సఫర్ అయ్యి ఉద్యమంలోకి వచ్చారు తప్ప వాళ్ళకి పొలిటికల్ ఆకాంక్షలు లేవు కాబట్టి, కుట్ర కోణం మనసులో లేదు కాబట్టి వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తేయాలనటం ఓకే. అయితే ఈ 2-3 డిమాండ్లకి ప్రభుత్వం ఓకే అంటుంది. మొదటి డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అసలు దీంతో ఏంటి ఉద్యమానికి సంబంధం? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం అనేది ఒక నైతిక పరమైన అంశం మాత్రమే. ఒక నైతిక పరమైన అంశం మాత్రమే. ఎందుకు? ఒక శాఖలో తప్పు జరిగినప్పుడు దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలి అనేది ఒక నైతిక పరమైన అంశం. అదేమి రాజకీయ అంశం కాదు, నీ ఉద్యమానికి సంబంధించిన అంశం కాదు. నీ వాదన ఏంటంటే అతను రాజీనామా చేయటం వల్ల మిగతా మంత్రులకు భయం వస్తుంది. ఆ శాఖను సరిగా మానిటరింగ్ చేయకపోతే, ఆ శాఖలో ఏదైనా తప్పు జరిగితే నా పదవి పోతుంది అనేటువంటి ఒక భయం వస్తుంది. కాబట్టి అతని చేత రాజీనామా చేపిస్తే ఒక భయం కలగాలి అనే కారణం తప్ప కాదు. మిగతా మంత్రులకు భయం అని కాదు. ఇప్పుడు పేపర్ లీకేజ్ అయింది, సంబంధిత మంత్రి అతను ధర్మేంద్ర ప్రధాన్ కదా, అతను రాజీనామా చేస్తే అంటే పేపర్ లీకేజ్ అయితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఏ ఎగ్జామ్ పెట్టినా పేపర్ చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ ఉండాలి. మంత్రిగా ఆ బాధ్యత నాది అని ఒక భయం, ఒక బాధ్యత గుర్తెరిగినట్టు కదా. అదే ఉండదు. అదొక మంత్రి మాత్రమే బాధ్యత తీసుకోడు. అంటే ఒక మంత్రి ఒక నీట్ పేపర్ని ఏమి సమీక్ష చేయడు. ఆయన మొత్తం విద్యా వ్యవస్థను మానిటరింగ్ చేస్తుంటాడు. అవును, దాంట్లో ఇదొక భాగం. కాకపోతే ఏంటంటే ఆయన శాఖలోనే తప్పు జరిగింది, నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలి. అంటే కేవలం నైతిక అంశం మాత్రమే అది. నైతిక అంశం మాత్రమే. అసలు నీట్ పేపర్లు తయారు చేసే దాంట్లో కానీ, దాన్ని పబ్లిక్ చేసే అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో కానీ డైరెక్ట్గా మంత్రికి రిలేషన్ ఉండదు. అయినా సరే ఆయన శాఖలో జరిగింది కాబట్టి ఆయన రాజీనామా చేయాలని. వాస్తవానికి మానిటరింగ్ కూడా ఈ మంత్రులు ఏమి చేయరు, క్యాబినెట్ సెక్రటరీ చేస్తారు, ఐఏఎస్లు చేస్తారు. ఓకే, అంటే భవిష్యత్తులో మంత్రులది ఏం బాధ్యత లేదు. ఒకవేళ ఏదైనా భవిష్యత్తులో పేపర్ బాధ్యత లేదని నేను చెప్పట్లేదు. కాదు, భవిష్యత్తులో ఏదైనా పేపర్ లీక్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏదో కొత్త బిల్లు తీసుకొస్తున్నారు కదా, 10 కోట్ల రూపాయలు జరిమానా, 10 కోట్ల తర్వాత 10 ఏళ్ల పాటు జైలు శిక్ష. సో ఇది ఇచ్చేస్తే సరిపోద్ది లీక్ చేసిన వాళ్ళకి, అంతేగా. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. అది ఆ చట్టం తీసుకొస్తున్నా కానీ నా ప్రాతిపదిక ఏంటంటే కాక్రోజ్ జనతా పార్టీ అయినా, విద్యార్థులైనా, లేదా ప్రభుత్వమైనా సమస్య ఏంటి, సమస్యకి మూలం ఎక్కడ, సమస్యకి పరిష్కారం ఎక్కడ, ఈ 3 చర్చలు జరగాలి. సమస్య ఏమిటి, సమస్యకి మూలం ఏమిటి, సమస్యకి పరిష్కారం ఏంటి. అసలు ఆ వైపుగా చర్చ జరుగుతుందా? అసలు లేదే. ఈ మొత్తం ఉద్యమంలో ఆ డిమాండే లేదు. సమస్య పేపర్ లీకు ఎవరు చేస్తున్నారు? కార్పొరేట్ ఎడ్యుకేషన్ చేస్తుంది, ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేస్తుంది. ఎందుకు? చదువు అంటే మార్కులు, చదువు అంటే ర్యాంకులు చూపించి విద్యా వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చూసావా, ఎప్పుడైనా రిజల్ట్ రాగానే, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ వస్తా రిజల్ట్ వస్తాయి, తర్వాత రోజు పేపర్ చూడు నీకు. మా ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళకే నేషనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్ వచ్చిందని పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద యాడ్స్ వస్తాయి. నీకు కనపడుతుంది కదా, చూసావా ఎప్పుడైనా పేపర్లో? ఎందుకు? అది చూపించి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లోకి విద్యార్థులను ఆకర్షించాలి. అంటే ఫస్ట్ మార్కులు తెచ్చుకొని, ర్యాంకులు తెచ్చుకొని, ఆ ర్యాంకులను చూపించి, అంటే వాటిని అడ్వర్టైజ్ చేసి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు గుంజాలి. ఇది ఒక విద్యా వ్యాపారం అయిపోయింది.
సో ర్యాంకులు చూపించాలి, మార్కులు చూపించాలంటే ఎలా చూపించాలి? ఎలా చూపిస్తారు? పేపర్ లీక్ చేసి దాంట్లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చూసి దాన్ని వీళ్ళ చేత పట్టిచ్చేసి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి పేపర్ లీకేజ్ చేయడం అనేది అంత ఈజీ అయిపోయింది అంటావు, అంతే కదా? అంటే దాన్ని పటిష్టం చేయాలంటున్నావు. కార్పొరేట్ ఎడ్యుకేషనే ఉండొద్దు అంటున్నా నేను. కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది కోట్ల రూపాయల ఖర్చు. వాళ్ళు వాళ్ళు కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. అవును, వాళ్ళకు ఒక కోటి రూపాయలు అవతల పడేసి, అందరూ కలిసి ఒక 10 కోట్లు అవతల పడేసి, లేదా ఒక 100 కోట్లు అవతల పడేసి పేపర్ లీక్ చేయించుకోవడం అనేది చాలా చిన్న విషయం. వాళ్ళు రాజకీయ పార్టీని పోషించే స్థాయిలో ఉన్నారు కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేవాళ్ళు, ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు. సో వాళ్ళు అసలు నువ్వు నీట్ పేపర్ లీక్ అయిందని ఇవాళ మాట్లాడుకుంటున్నాం, కానీ నీట్ పేపర్ ఒకటే లీక్ అవుతుందా? 10th క్లాస్ పేపర్ నుంచి మొదలుపెట్టి, ఇంటర్మీడియట్ పేపర్ నుంచి మొదలుపెట్టి, ఎంసెట్ పేపర్ నుంచి మొదలుపెట్టి, నీట్ పేపర్ వరకు, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ నుంచి నేషనల్ బోర్డు ఎగ్జామ్స్ వరకు, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఎగ్జామ్స్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఎగ్జామ్స్ వరకు దాదాపుగా అన్ని పేపర్లు లీక్ అవుతున్నాయి. దాదాపుగా అన్ని అని చెప్పను కానీ దాదాపుగా పేపర్లు లీక్ అవుతున్నాయి. ఎందుకు లీక్ అవుతున్నాయి? 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, నువ్వు లీక్ చేసుకోలేవు, నువ్వు ఒక వ్యక్తివి, నీకు అంత నెట్వర్క్ ఉండదు, అంత ఇన్వెస్ట్ కూడా చేయలేవు. కానీ ఈ కార్పొరేట్ అనేది ఒక వ్యక్తి కాదుగా, ఒక వ్యవస్థ. 100 కోట్ల రూపాయల ఇంకా 1000 కోట్ల రూపాయల బిజినెస్. ఈ 1000 కోట్ల రూపాయల బిజినెస్ వ్యవస్థను శాసించగలుగుతుంది. అసలు మన రాజ్యాంగం ప్రకారం, బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ప్రైవేట్ చేతిలో ఉండటానికి లేదు. ఎప్పుడైతే విద్య ప్రైవేట్ చేతిలో ఉంటుందో, అది ఎప్పుడు వ్యాపారమయంగా మారిద్దో, ఆ వ్యాపారానికి ఏమనాలి అనుసంధానం ర్యాంకులు మార్కులుగా ఉందో, ఆ మార్కులు ర్యాంకుల కోసం అడ్డదారులు దొక్కటం అన్నది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పేది, ఇప్పుడు పేపర్ లీకేజీలు ఈ డిమాండ్లు పక్కన పెట్టి అసలు దీనికి మూలం ఎక్కడో దాని మీద డిస్కషన్ చేయాలి. అదే జరగట్లేదు అంటారు. అది జరగట్లేదు. అది ఎక్కడ జరగాలి? నేనేమంటానంటే వాళ్ళు నిన్ను తీసుకపోయి, నీ కన్సర్న్ ఉంది దేశం పట్ల, నిన్ను తీసుకపోయి విద్యాశాఖ మంత్రిగా పెట్టిన పేపర్ లీక్ ఆగదు. అభిజిత్ ఎవరైతే కాక్రోజ్ జనతా పార్టీ నాయకుడు ఉన్నాడో అతను తీసుకపోయి విద్యాశాఖ మంత్రిగా పెట్టిన పేపర్ లీక్ ఆగదు. ఎలా చేసుకోవాలో, ఎలా చేయాలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ బాగా తెలుసు. వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. అందుకని వాళ్ళ చేతుల నుంచి వ్యవస్థ లాగాలి. మనం ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో విన్నాం. ప్రభుత్వం అది చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటున్నాను నేను ఆ మాటకి వస్తున్నా. నేను ఒక మాట అది కూడా చెప్తా, ఆ మాట కూడా వస్తా. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బ్యాంకులన్నీ ప్రభుత్వీకరణ జరిగిందనేది మనం చదువుకున్నాం. ఇప్పుడు విద్యా సంస్థలన్నీ ప్రభుత్వీకరణ కావాలి. ఈ శ్రీ చైతన్య, నారాయణ, సం వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోవాలి. కోచింగ్ సెంటర్లు అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోవాలి. విద్య అనేది ఉచితం కావాలి, అందరికీ ఉచితం కావాలి. ఈ కార్పొరేట్ ఏం గొప్ప కాదు, గవర్నమెంట్ ఏం తక్కువ కాదు. గవర్నమెంట్ కార్పొరేట్ కోసం తన ఎడ్యుకేషన్ చంపేసింది, కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కన్నా బలమైన ఎడ్యుకేషన్ ఇంకోటి ఏమీ లేదు. సరే, ఇప్పుడు పాయింట్కి వచ్చాను ఇందాక. ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి. ఎవరు చేపించాలి? సమాజం చేపించాలి. కానీ సమాజం పోరాటం చేస్తుంది. కానీ ఈ పోరాటంలో ఆ డిమాండ్ ఉంది? అసలు పోరాటంలో ఆ డిమాండ్ ఉందా? ఆ చర్చ అన్నా ఉందా? కనీసం పార్లమెంట్ లో చర్చ జరగాలి నీటి మీద అని చెప్పి మొత్తుకుంటారు. నీటి మీద కాదు స్వామి, ఈ విద్యా వ్యవస్థ మీద. అసలు ఓకే, నువ్వు అన్నావు కదా, విద్యా వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, విద్యా వ్యవస్థ మీద పేపర్ లీకేజీలు ఆగాలి అని చెప్పి ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చర్చ అడుగుతున్నారు కదా. రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని ఈ జెన్జీలు యువత కూడా ప్రధాన డిమాండ్ ఏంటి? పార్లమెంట్లో ప్రధానంగా చర్చ జరగాలి, ముందు అతను రాజీనామా చేయాలి. ఇదే కదా. రాజీనామా చేయాలని వదిలిపెట్టబ్బా, నీకేంటి పర్సనల్ ఇంట్రెస్ట్? వ్యక్తి మీద కాదు, వ్యవస్థ మీద పోరాటం చేయాలి. వ్యక్తి మీద ఎందుకు? నువ్వు నీ డిమాండ్ మొదటి డిమాండ్ ఏంటి? నీ మొదటి వ్యవస్థ ప్రక్షాళన తీసుకు కూడా ఎక్కడ జరుగుతున్నాయి చర్యలు? అసలు ఆ డిమాండే లేదంటున్నా నేను. వాళ్ళు చేయరు. చేయాల్సిన రాజకీయ పార్టీలు సరిగా ఉంటే యువత రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏంటి? యువత ఈ రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది? రాజకీయ పార్టీలే కరెక్ట్గా ఉంటే, ప్రభుత్వమే అన్ని కరెక్ట్గా చేస్తే, పార్లమెంటే అన్ని కరెక్ట్గా ఉంటే, ఇలా యువత రోడ్డు మీదకి వచ్చి నెల రోజులుగా ఒక అతన్ని అమన్ని రాజీ ఇచ్చేసి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి అసలు ఎవరు బాధ్యత లేదంటారు? ఇప్పుడు ఖచ్చితంగా బాధ్యత లేదు. ఉద్యమం చేస్తున్నోడికి బాధ్యత లేదు, అధికారంలో ఉన్నోడికి బాధ్యత లేదు. జరగాల్సిన దాని మీద చర్చ జరగట్లేదు అంటే నేను. కాకపోతే ఒకటి స్టార్ట్ అయింది. ఏది? ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఉద్యమం జరిగింది కాబట్టి, ఉద్యమం అనేది స్టార్ట్ అయింది కాబట్టి అది మంచి కాస్ట్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ కావటం మంచి కాదు, కానీ దానికి మార్గం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, ఉండాల్సిన డిమాండ్ ఏంటి అనేది నేను పెడుతున్నా. సమాజం ముందు చర్చ పెడుతున్నా. అసలు కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకపోతే
ఈ పేపర్ లీకులు అనేవి ఉండవు అనేది నేను బలంగా చెప్తున్నా. ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది లేకపోతే పేపర్ లీకులు అనేవి ఉండవు అనేది నేను బలంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రైవేట్ వ్యవస్థ అనేది ఇప్పట్లో పోయేది కాదు, అది పోవాలి. ఎంతసేపు ప్రభుత్వం అనుకుంటే 10 నిమిషాలు, ప్రభుత్వం అనుకుంటే 10 నిమిషాలు, అనుకుంటే 10 నిమిషాలు కానీ అనుకోవట్లేదు. అనుకునే ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడీ లాంటి వ్యక్తి అర్ధరాత్రి పూట వీడియో రిలీజ్ చేస్తాడని గత 10 సంవత్సరాలు ఇప్పుడు అనుకున్నావా? చేయరా? ఇప్పుడు విద్యార్థుల ఉద్యమాన్ని తలకు ఒక చట్టం చేస్తాడని నువ్వు అనుకున్నావా? చేయట్లే. మోడీ లాంటి వ్యక్తి ఈ దేశ బలమైనటువంటి ప్రధాని, ఇవాళ బలంగా ఉంది బీజేపీ దేశవ్యాప్తంగా 70% 80% రాష్ట్రాల్లో బీజేపీని అధికారం ఉంది. అలాంటి మోడీని ఒక విద్యార్థి లోకం కదిలిస్తా నువ్వు అనుకోగలిగావా? ప్రభుత్వాన్ని క్యాబినెట్ మంత్రుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తా నువ్వు అనుకున్నావా? జరగలా. యువత అనుకుంటే జరిగిద్ది, జంజీ అనుకుంటే జరిగిద్ది. కాబట్టి ఇప్పుడు జంజీ డిమాండ్ ఇదిగా ఉంటే ఏది, ఈ వ్యవస్థ మార్పు మా లక్ష్యం, ఈ వ్యవస్థ మార్పు మా లక్ష్యం. నేను చెప్తున్నా విను. ప్రైవేట్ చేతుల్లో, కార్పొరేట్ చేతుల్లో ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఇప్పుడు నీ కొడుకు నువ్వు ఎంత కడుతున్నావు ఫీజు? ఎగ్జాంపుల్ చెప్పు. దాదాపు ₹1,00,000. ₹1,00,000 ఎప్పటి నుంచి కడుతున్నావు? 2-3 సంవత్సరాలుగా కదా. 10th క్లాస్కి వచ్చేసరికి నువ్వు ఎంత కడతావు? అతని మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తావు? ఉంటుంది, దాదాపు 20 లక్షలు ఉంటుంది. 20 లక్షలు ఉంటుంది. నీ కొడుకుకి 1 సంవత్సరం కాకపోతే 1 సంవత్సరం మా నాన్న కష్టపడి తినక మా నాన్న స్థాయి కాకపోయినా సరే నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నా అన్న విషయం అర్థమైతే లేదా? 1 సంవత్సరం కదా 2 సంవత్సరం అర్థమైతే లేదా? ఒక క్లాస్లో కాకపోతే ఇంకొక క్లాస్లో అర్థమైన తర్వాత వాడి మైండ్ ఏం పడిద్ది? నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్కి తగ్గ ఉద్యోగాన్ని నేను వెతుక్కోవాలి అని. నా చదువు దేనికోసం? డబ్బు సంపాదించడం కోసం. ఇది అర్థమైతే వాడి మైండ్లో పడిపోయింది. వాడు మనిషిగా తయారవుతాడా, కమర్షియల్ వస్తువుగా తయారవుతాడా? నువ్వు చెప్పు. వాడు మనిషిగా తయారవుతాడా, కమర్షియల్ వస్తువుగా తయారవుతాడా? అంటే ఎగ్జాంపుల్ నా కళ్ళ ముందు నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నువ్వని కాదు. పరిస్థితి అదే కదా. ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను తెలుసుకున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు మనిషిని తయారు చేయట్లేదు, కమర్షియల్ వస్తువుని తయారు చేస్తున్నారు. నువ్వే రోజు న్యూస్లు చదువుతూ ఉంటావు, తండ్రిని కొడుకు వదిలేశాడని, లేదు ఆస్తి కోసం అన్నను తమ్ముడు చంపేశాడని, లేదు భార్యని భర్త. ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయి? మనిషిలో మనిషి లేడు కాబట్టి తయారవుతున్నాయి. మనిషిలో మనిషి ఎందుకు లేడు? మనిషిలో మనిషిని తయారు చేసే విజ్ఞానం చదువుల్లో లేదు. మనిషిలో మనిషిని తయారు చేసేటువంటి విజ్ఞానం చదువుల్లో లేదు. ఈ కార్పొరేట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో లేదు. ఒకప్పుడు ఈ కార్పొరేట్ ప్రైవేట్ లేకముందు ఉండేది. ఎంతగా ఉండేదంటే, ఇప్పుడు అగ్గిపెట్టెలో చీరను పెట్టేవాళ్ళట మన వాళ్ళు. మన పురాణాతన మన భారతీయ గొప్పతనంలో మన వాళ్ళు చెప్తూ ఉంటారు, అగ్గిపెట్టెలో చీరను పెట్టే టెక్నాలజీని మన వాళ్ళు కనుక్కున్నారట. సార్ అది నిజమే కదా పక్కన పెట్టేస్తే, ఒకప్పుడు ఇల్లు ఎంత నాణ్యంగా కట్టేవాళ్ళు ఈ టెక్నాలజీ, ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ రాకముందు. మరి ఈ టెక్నాలజీ అంతా ఈ కార్పొరేట్ రాకముందే నేర్చుకున్నారు కదా. ఈ కార్పొరేట్ చదువులతోనే ప్రపంచం అంతా మారిందా? ఇవాళ కుర్చీలో కూర్చొని కెమెరాల ముందు లైటింగ్ తోటి యూట్యూబ్లో మాట్లాడుతున్నాం. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ రాకముందు ఈ టెక్నాలజీకి పునాదులు పడ్డాయి కదా. అంటే ఈ కార్పొరేట్ ఎడ్యుకేషనే గొప్ప, అంతకుముందు ఉన్న ఎడ్యుకేషన్ ఏమైనా చెత్త. ఇవాళ సుందర పిచ్చాయ్ ఏ కార్పొరేట్లో చదువుకొని ఒక ఐటీని వెళ్తున్నాడు. ఇవాళ సుందర పిచ్చాయ్ ఆ రోజుకుంది ఆ కార్పొరేట్, ఆయన చదువుకునే రోజులకి. ఇలా ఐటీని వెళ్తున్నాడు కదా. అసలు ఈ కార్పొరేట్లో చదువుకున్న వాళ్ళు, ర్యాంక్ వచ్చినోడు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు బయటికి పోయి బ్యాంకులో డీడీ తీయమను, మళ్ళీ వాడు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత బయటకు వచ్చి 4 నెలలు కోచింగ్ తీసుకుని ఉద్యోగంలో జాయిన్ కావాలి. వాడు చదువుకునే చదువుకి ఉద్యోగానికి సంబంధం ఉండదు, చదువుకునే చదువుకి బయట సమాజంలో బతికిదానికి సంబంధం ఉండదు. అది కార్పొరేట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇప్పుడు విద్యారంగం మీద చర్చ స్టార్ట్ అయింది కాబట్టి, పేపర్ లీకుల మీద చర్చ స్టార్ట్ అయింది కాబట్టి, ఈ బట్టి చదువులు, ఈ పేపర్ లీకేజ్లో క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మార్కులు సంపాదించే పద్ధతికి పురుస్తా పడితే పేపర్ లీకులు కూడా అయిపోయి. అట్లా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు.